వెల్కమ్ టు ఎంఎంటీవీ తెలుగు. దశాబ్దాల కల నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొట్టపాలెం కలుజపై బ్రిడ్జికి శంకుస్థాపనకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్ర గారు, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి గారు కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి దశాబ్దాల కళ. ఇది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఒక నెల్లూరు రూరలే కాదు, ఈ దారి వెంట నెల్లూరు, కోవూరు, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, బద్దేలు ప్రాంతాలకు వెళ్లే వాసులు ఈ యొక్క కలుజు మీద ప్రయాణం చేయాలంటే ఎన్ని అవస్థలో దశాబ్దాలుగా చూస్తున్నాం, దశాబ్దాలుగా ఆరాటపడ్డాం. నేను మొట్టమొదటిసారి 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మాట ఇచ్చా, తప్పకుండా సాధిస్తానని. అని అధికారం లేదు, ఆ రోజు సాధించలేకపోయినా 2019లో మీ అందరి దయ వల్ల రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా, అధికారం వచ్చింది. ఎన్నికలు పూర్తయిన 13వ రోజున, కౌంటింగ్ పూర్తయిన 13వ రోజున సాక్షాత్తు అప్పుడు ముఖ్యమంత్రి గారి చేత సంతకం పెట్టించా. కానీ 3.5 సంవత్సరం అతీగతి లేదు. అదేం దురదృష్టం. నేను అడిగింది రెండే. ఎక్కడైతే ఇరగాళమ్మ గుడి దగ్గర నుంచి తాడిపత్రి దాకా ఈ రోడ్డు, పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి, మునుమూడే కలుజు మీద బ్రిడ్జి, ఈ రెండు కావాలని. కానీ ఎట్టకేలకి మూడోసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ అందరి దయతో, దేవుడి దయతో ఎమ్మెల్యే ఎన్నికయ్యా. ఆ రోజు ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నెల్లూరుకు ఇచ్చేసినప్పుడు మాట ఇచ్చారు, ఇచ్చిన మాట నెరవేర్చారు. వెంటనే అక్కడ ఇరగాళమ్మ గుడి దగ్గర నుంచి తాడిపత్రి దాకా రోడ్డు పనులు వెంటనే చేయించారు. కొంచెం ఆలస్యంగా పొట్టేపాలెం బ్రిడ్జి ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నాం 4,80,00,000 రూపాయలతో. 8 నెలల్లో ఇది పూర్తవుతుంది. అదేవిధంగా మునుగోడు బ్రిడ్జికి కూడా 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాం. టెండర్లు కూడా పిలిచారు. కానీ నీళ్లు ఎక్కువ ఉన్నాయి, అక్కడ కాస్త నీళ్లు తగ్గాల. ఫిబ్రవరి ఆఖరిలో పని స్టార్ట్ చేసి 3 నెలల్లో దాన్ని చేసి అందిస్తానని చెప్పని మాట ఇస్తూ ఉన్నాం. నా కోరిక కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, నారా లోకేష్ గారి ఆశీస్సులతో డీలిమిటేషన్ అన్ని రకాల సహకరిస్తే, ఈ ప్రాంతం జనరల్ అయితే, చంద్రబాబు గారు అవకాశం ఇస్తే, లోకేష్ గారు అవకాశం ఇస్తే, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు బేదా రవిచంద్ర గారు సహకరిస్తే తప్పకుండా గిరిని ఎమ్మెల్యేగా చూడాలా అన్న కోరిక నాకు బలంగా ఉంది. దానికి ఎలాంటి అనుమానం లేదు. ఖచ్చితంగా నాకు కోరిక బలంగా ఉంది. అయితే ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకుల గురించి చెప్పుకోవాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మీకు తెలుసు ప్రవర్తనలో నాకు ఇష్టం ఉండదు. ఏదైనా ఉంటే ముక్కు సూటిగా మాట్లాడతా, పొగడాలనిపిస్తే పొగడతా, కోపం వస్తే ఇంకో రకం కూడా మాట్లాడతా. ఇది దాచిపెట్టిన అలవాటు నాకు లేదు. దీనివల్ల జీవితంలో చాలా నష్టపోయినా. అయినా 60 ఏళ్ళు వచ్చాయి, మా అంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాం. పద్ధతి మార్చుకోను, అదే పద్ధతిలో పోతా. నాకు బలహీనత ఉంది, అది బలమో బలహీనత నాకు తెలీదు. నన్ను నమ్మి నా వెంట నడిచిన నాయకులు, కార్యకర్తల కళ్ళల్లో కన్నీరు గారితే, వాళ్ళకు అవమానం జరిగితే నేను ఓర్చుకోలేను, ఊరుకుండలేను. అది నా బలహీనత. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎక్కడి దాకైనా వెళ్ళి అర్థించి, ప్రశ్నించి, నిలదీసి, ఉద్యమించి ఏదో రకంగా ప్రజలకు మేలు చేయాలా. నేను పదే పదే చెప్తూ ఉంటా, అమ్మా నా తండ్రి ఎమ్మెల్యే కాదు, నా తాత మంత్రి కాదు, 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు ఉండే కుటుంబంలో పుట్టలా, కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే మీలాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబం పుట్టాం. నన్ను హక్కులు తెచ్చుకుని 3 సార్లు ఎమ్మెల్యే చేశారంటే ఈ నెల్లూరు రూరల్కి ఎంత చేసినా తక్కువే. ఎందుకు చెప్తున్నానంటే, వేదిక మీద ఉండే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాశ్వత ఎంపీ,
నెల్లూరుకి. దాంట్లో ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు, శాశ్వత ఎంపీ. ఎందుకని చెప్తున్నానంటే వారు చేసే దైవ కార్యక్రమాలు, వారు చేసే దాన కార్యక్రమాలే కాకుండా కొంతమంది దైవ కార్యక్రమాలు చేస్తారు రాజకీయాల్లో ఉండి, కొంతమంది దాన కార్యక్రమాలు చేస్తారు, కొంతమంది సంస్థలపై మాట్లాడతారు. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దైవ కార్యక్రమాలు చేస్తారు, దాన కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా పార్లమెంటు స్థాయిలో మంత్రులను కలవటంలో కానీ, పార్లమెంట్లో ప్రశ్నలు స్పందించడం కానీ మనం చూస్తూ ఉంటాం. పార్లమెంట్ సమావేశాల్లో అన్నింటిలో ముందుంటారు. ఇలాంటి ఎంపీ మనకు దొరకటం మన అదృష్టం భావిస్తున్నాం. ఇక తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బేదా రవిచంద్ర గారు, తెలుగుదేశం పార్టీ ఒక వీర సైనికుడు. మాకెవరికీ సాధ్యం కాలేదు ఒకే పార్టీలో ఉండటం. కానీ బేదా రవిచంద్ర గారు తెలుగుదేశం పార్టీలో పుట్టారు, జెండా భుజాన వేశారు, జెండా భుజాన మోశారు. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఆటుపోట్లు వచ్చినా నిలబడ్డారు, తట్టుకున్నారు, పోరాటం చేశారు. ఈరోజు జిల్లా తెలుగుదేశం అధ్యక్ష పదవి వారి చాలా చిన్న పదవి, కానీ పార్టీ ఆదేశించింది కాబట్టి అందుకు తీసుకున్నారు. కాబట్టి ఒక తెలుగుదేశం పార్టీ యోధుడిగా బేదా రవిచంద్ర గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఇక మా అక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, నిజం చెప్పాలంటే మొన్న కోవూరు లక్క ఎమ్మెల్యేగా పోటీ చేయటం నాకైతే ఇష్టం లేదు. ఇప్పుడు అన్న ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అక్క ఈ జనాలతో, ప్రజలతో మిళితం కాగలుగుతుందా ఒక అనుమానం. అయినా అక్క పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో తిరగదు అనుకున్నాం, బ్రహ్మాండంగా జరిగింది. అప్పుడు కూడా ఎక్కడో ఒక మూల ఉంటుంది. ఏంటంటే ఒక భావం మనకు ఉన్నప్పుడు మన భావానికి భిన్నంగా జరిగితే తొందరగా మనసు ఒప్పుకోదు. ఏముందిలే, ఎలక్షన్లు కదా, ఓట్ల కోసం జరుగుతుందిలే, అవతల కదా అనుకున్నాం. కానీ ఎలక్షన్లు ఎటు తిరిగిందో ఈరోజు కూడా ఈ జిల్లాలో ఎమ్మెల్యేల్లో ఒక అత్యుత్తమ ఎమ్మెల్యేగా నిరంతరం ప్రజల్లో ఉంటూ తిరుగుతుంది. నిజంగా సాటి శాసనసభ్యుడిగా ఈర్ష్యా ద్వేషాలు లేకుండా శాసనసభ్యుడు అనే కంటే కూడా ఒక తమ్ముడుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. అదేవిధంగా మీరందరూ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, బేదా రవిచంద్ర గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉండే సహచార మిత్రులకి, ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ యంత్రాంగానికి, జనసేన, బీజేపీ వివిధ పార్టీ నాయకులందరూ కూడా, ప్రభాకర్ అన్న, ప్రశాంత్ అక్క, రవణ, నేను ఎట్టనే బతికేస్తున్నా, కానీ నా తమ్ముడు గిరి చాలా అమాయకుడన్నా, దయచేసి ప్రశాంత్ అక్క భవిష్యత్తులో మీరు మరింత ఉన్నతస్థానంగా పోవాలని మనస్ఫూర్తిగా, రాగ ద్వేషాలకు అతీతంగా నిండు మనసుతో కోరుతున్నా. బేదా రవిచంద్ర గారు, మీ పేరన్న మీరు కూడా ఉన్నత శిఖరాన్ని చేరాలని కోరుకుంటున్నా. మీరు ఆ చేరే పరిణామ క్రమంలో అమాయకుడైన నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిని కూడా ఒక చెయ్యేసి తీసుకుపోవాలని చెప్పని, నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులారా, కార్యకర్తలారా, ఇది సమయమో సందర్భమో నాకు తెలియదు. కానీ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు మిమ్మల్ని అందరినీ కోరుకున్నది ఒకటే, నాకు ఏ విధంగా అండగా ఉన్నారో, ఏ విధంగా ప్రోత్సహించారో నా తమ్ముడు మీ అందరి అభిమాన నాయకుడు కోటమిరెడ్డి గిరికి అండగా నిలవాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి పార్టీ యంత్రాంగం కాళ్ళకి మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ కుటుంబ సభ్యుడిగా శిరస్సు ఉంచి సవినయంగా నమస్కరిస్తున్నాను సోదరులారా. అమ్మా, నాకంటే కూడా తమ్ముడు కష్టజీవమ్మా. నేను పొట్టేపాలెం పిచ్చి కావాలా అడగటమే నాకు తెలుసు. దాన్ని ఎలా తేవాలా, ఎవరితో మాట్లాడాలా గిరికి తెలుసు. కాబట్టి దీనిలో పాత్ర కూడా దండిగా ఉంది. దీనికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రవిచంద్ర గారు పూర్తిగా సహకరించారు. పూర్తయింది. ఈ పని పూర్తి చేశారు కాబట్టి వీపీఆర్ అన్న ఎత్తిన ఇంకో బాధ్యత పెట్టబోతున్నా. ఏంటంటే కొండాయిపాడు, భక్తవత్సల నగర్ రైల్వే అండర్ బ్రిడ్జీలు 5 నెలల కష్టం తర్వాత ఒక షేపు తీసుకొని వచ్చామన్నా. ఢిల్లీ నుంచి గల్లీ దాకా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాళ్ళకి కావాల్సిన కాగితాలన్నీ ఏర్పాటు చేసామన్నా.